కంటికి కను అని ధర్మశాస్త్రం చెప్తుంది. ఎందుకు శిక్షించాలి? కానీ ఆ విధంగా తీర్పు ఇవ్వడానికి నువ్వు న్యాయస్థానంలో లేవు కదా. నిజానికి మీరందరూ ప్రత్యేకంగా ఉండాలి. మీరు ఇతరుల కంటే భిన్నంగా పనిచేయాలి. మీ బోధకులను గౌరవించడం అది మీ ధర్మంగా భావించండి. తల్లిదండ్రులను సన్మానించడం ప్రాముఖ్యం. అంతా న్యాయంగా జరగాలని కోరుకుంటారుగా. ఎవరైనా తప్పు చేస్తే మీరు సరిచేయాలనుకుంటారు కదా. ఎవరు న్యాయాన్ని ప్రేమిస్తారో మీకు తెలుసా? అయితే న్యాయం మరియు పగను గురించి మోషే ధర్మశాస్త్రంలో ప్రభువు ఏం చెప్పాడో మీకు తెలుసా? తెలిస్తే చెప్పండి. పగ తీర్చుట నా పని. అవును, సరిగ్గా చెప్పావు. ఎప్పుడు ఏ విషయాల్లో దేవుడు తన ప్రజల పట్ల కనికరం కలిగి ఉంటానని చెప్పాడు? వాళ్ళ బలం పోయినప్పుడు. అవును, చాలా బాగా చెప్పావు. కాబట్టి దేవుడు న్యాయం తీర్చడానికి మనం అనుమతించాలి కదా. అన్ని సమయాల్లో బలవంతులుగా మనం ఉండకూడదు కదా.